ఊర్లో నా చిరనాటి జహిస్తున్నాడు సర్దాపు గురవయ్య. ఇంతకు మునుపు 6 మంది కుమారులకు 6 గంటల ఎత్తులు ఈ సర్దాపు గురవయ్య దగ్గర కొన్నాం కాబట్టి ఇక మిగిలిన నా చిన్న కుమారుడు ఎంగళ ఎత్తుల కోసం వచ్చాం కాబట్టి సర్దాపు గురవయ్య ఎక్కడున్నాడు ఒకసారి పిలిపించురా. అలాగనే ప్రభు పలుకులు వినగానే వస్తున్నాడు. అలాగనే రాని చల్లగా నిండి నూరేళ్ళు వర్తిల్లమయ్యా సర్దాపు గురవయ్య. ఎన్నో ఏళ్ళ తర్వాత లేక లేక అవును చాలా సంతోషమయ్యా. అంతా బాగున్నారు కదా? నీ పాల్గొండకు వచ్చిన కారణం ఏమిటో తెలుపుతున్న ఆలకించమయ్యా. అన్న వినరామా అన్న వినరా సరదాపు గురవన్న సరదాపు గురవన్న నాకు 7 మంది కుమారులు. ఇంతకు మునుపు 6 మందికి 6 గంటల ఎత్తులు నేను చెత్త కొన్నాం కదా. ఇక మిగిలిన నా చిన్న కొడుకు వెంగళరెడ్డి ఎత్తుల కోసమై మీ పావుగొండకు వచ్చామయ్యా. ఇంత చిన్న విషయానికి అవును ఓలగొండ నుంచి పాల్గొండ ఇంత దూరం వచ్చినా అవును చిన్నగా చీటీ దాచి ఎత్తులు తోలు పంపించింది కదా. ఎంత మంచివాడు సరదాపు గురవయ్యా. అయితే నా వెంట తలారి వాడు వచ్చాడు. తలారి సరదాపు గురవయ్య అంటే ఇతడే. ఇతడు సరదాపు గురవయ్య. కుమారునికి మంచి ఎత్తులు కొనరా. బాగుండవన్నా బాగుంటా అమ్మ నాయన చచ్చిపోయేది కాదమ్మా. నా ఊళ్ళు ఎత్తులేనివే మన ఆవిడ మందంతా కేంద్రమ్మా. నా ఊళ్ళు ఎత్తులేని కళ్ళు పెట్టి కలుస్తాను. చూడా ఎత్తులు కావాలా నాకు పుట్ట కింద వ్యాపారము దళారు వ్యాపారం నాకు నచ్చదురా. చిన్న నాచినట్టు నువ్వు బాగుండాలి నేను బాగుండాలా. 6 గుర్తుంది చూడ అది చెప్పరు ఎంత ఆ గుడ్డు ఎలా ఆవిడ మీద వదులుకున్నామా కొడుకు ఇంకా ఏం దాడుతుంది ఇంకా ఏం జరుగుతుంది ఏమనుకున్నావా అయితే ఉన్న కారణమనే ఇంత ఆవిడ మంది చూడ ఇదినా అది 2 ఎంత చెప్పి బిల్లిందే ఇది వేసినా మనుకో అట్లా సాయిల్లో దున్నే నా కొడుకు అట్లే. ఇది అదే చూడా నాకు పుట్ట కింద వ్యాపారం అవసరంగా ఒక మాట చెప్పు. ఇద్దరి మీదనే మేము ఆధారపడున్నాం కాబట్టి ఎంతరా తప్పు నా కొడక కడుపు కూడితే పుస్తకాలు తింటావు నువ్వా. పోయి ఏ ముందని నీకు 40,000 ఇచ్చేది. నేను కోటం చూడు ఎంతుందా ఉండబట్టే నీకు 40,000 చెప్పినాను. సరే నీ 40,000 వేయలేనురా. నీకు దండ పెడతా నీ కాళ్ళైనా ముక్కుగా నోరు దర్శంగా లాస్ట్ 56,000 రా. ఏదో అంత దూరం నుంచి రామరెడ్డి ఒనుగోడు నుంచి వచ్చింటే రెడ్డి గారని చెప్పి నేను తక్కువ చెప్తాను. దాంట్లో కొన్నాను రేటు తగ్గించేస్తే ఇంకెట్లా చెప్పరా చెప్తాను కాబట్టి చెప్తాను. చేత్తో ముట్టుకోండి. గుడ్డు మీద వచ్చేస్తా నేను 20,000 నువ్వు నోరు తెచ్చు. నువ్వు లాస్ట్ 63,000 రా. ఊరికే నాకు పనికిరాని మాటలు చెప్పకూడదు. పోతే పనినా ఇంటివరకైనా మనం గౌరవించాలా. నేను చెడిపోయినా చెప్పలేదు ఇంటివరకు చెప్పు. నేను నువ్వు చెప్పినంతకే ఇచ్చాను. 63,000 ఇంకేంది నువ్వు చెడిపోయేది అమ్మని ఎంగి చేయను. పోను ఇంకా ఇంకా చెప్పుతాను నీళ్ళు పో.
ఎద్దులు కొనేసినారు కదా. నీ మాటలన్నీ వింటానుంటే ఏమిరా వాడు తక్కువ చెప్తున్నావు ఎక్కిస్తానంటావు. ఎవరు సొత్తు ఇది? అది కూడా నేను ఎవరికైనా సొత్తురా ఇది? నీ సొత్తమ్మా. వాడు 20,000 చెప్తే ఆ? అంటే వాడు మేమిద్దరం మాట్లాడి 2 గాలిలే ఎద్దులు. ఆహా. అయితే నేను దొంగగా 8 దోనేసినాను కదా. 63 ఇంత తెలివైన తలారు వాడు నా ఇంట్లో వండుకొని ఆ? వస్తాను. నాకు అదృష్టం. అనుకునేవేమే. అవునా? కదా. ఆ. సారీ. అయినా ఎద్దుల వేళ వచ్చేటప్పుడు నా భార్య దొరసాని నాకు అవును నా కుమారునికి వెంగళరెడ్డికి పెళ్లి కాలేదు కదా, అవును పెళ్లి సంబంధం చూసుకోరమ్మని చెప్పింది కదా. అవునవును ఈ పాల్గొన్న 16 తిరిగి నా కుమారుడికి పెళ్లి సంబంధం కుదరలేము కదా. అవునవును. ఏయ్! సకల మంగళ వీధి తోటడు రాఘవలారే, దేవాయారే.